ఏపీలో ఢిల్లీకి మించినటువంటి లిక్కర్ స్కామ్ ఒకటి బయటపడింది. ఢిల్లీలో ఏకంగా 9,000 కోట్ల స్కామే, కానీ ఏపీలో జరిగింది 20,000 కోట్ల లిక్కర్ స్కామ్ అంటూ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర ఉంది, వైసీపీ అక్రమాలను బయట పెడతామంటూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచింది సిట్ చేతిలో స్కామ్ సంబంధించిన కీలక ఆధారాలు తెలుస్తోంది. ఇక స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలని ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు వెంకటేశ్వరరావు శ్రీనివాస్. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పైన 2004లో సిఐడికి ఫిర్యాదు చేశారు వెంకటేశ్వరరావు శ్రీనివాస్ ఇద్దరు కూడా. అయితే కీలక ఆధారాలు సమర్పించారు వారిద్దరు కూడా. ఆ ఆధారాలకు సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పైన కూడా సిఐడికి ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదును పట్టించుకొని సిఐడి అధికారులు చంద్రబాబు పైన నమోదైనటువంటి కేసులో కీలకంగా వ్యవహరించారు. ఈఎస్ శౌరి, డీజీఎం శరణ్, డిజి సత్యప్రసాద్, ఓఎస్డి నాగేశ్వరరావు, అనసూయారెడ్డి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసును పక్కదారి పట్టిస్తున్నారు సిఐడి అధికారులు అనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది.